ఎవరు ఈ గవర్నమెంట్ మూడో కలయిక పెడతారు. మరి ఒక సంవత్సరంలో 2 కలయికలు జరగటం బహుశా ఏ వంశం వాళ్ళకు కూడా జరగలేదు. అది గవర్నమెంట్ వంశస్థుకే జరిగింది. మన మేలోనూ వాళ్ళ జాన్యువరిలోనూ కిందటి మేలోనే మరి డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి జాన్యువరి 26న ప్రతి సంవత్సరం కండక్ట్ చేయాలి. మరి తోడవరం వాస్తవ్యులు ముందు రావటం, మరి ఈరోజు ఇక్కడ జరుపుకుంటాం, ఆల్మోస్ట్ చివరికి వచ్చేయటం. మరి ఇప్పుడే నా పక్కన ఉన్న వాళ్ళు మోరంపూడి వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ మేము చేస్తామని ముందుకు వచ్చారు. మరి వాళ్ళందరూ తరఫున ఒకళ్ళని మీ అందరిని ఇన్వైట్ చేయాల్సిందని నేను కోరుతున్నాను. వంశస్థులందరికీ హృదయపూర్వక నమస్కారం. మీ అందరినీ ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇంత గ్యాదరింగ్, ఇంత ఆనందం అందరూ పంచుకోవటానికి అందరూ ఎంతో దీనికి చేసుకుని వచ్చారు. నేనే రాలేకపోయానని నేను చాలా చింతిస్తున్నాను. చివరి నిమిషాల్లో వచ్చాను, క్షమించండి. మనం ఇంకొక సంవత్సరం ఆగస్టులో నిర్ణయించిన ప్రకారంగా మనం జరుపుకునే సమ్మేళన కార్యక్రమం ఏటా జనవరి 26వ తారీఖున జరుపుకుందాం అనుకున్నాం. ఈ సంవత్సరం ఎంతో పెద్ద మనసుతో మన మూల ప్రదేశమైన చోడవరంలో జరగడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా విజయవంతంగా చేసిన సహకరించిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మోరంపూడి నుంచి వచ్చిన నేను, నాతో పాటు మోరంపూడిలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళందరూ ఏకగ్రీవంగా వచ్చే సంవత్సరం మోరంపూడిలో కానీ లేకపోతే కన్వీనియంట్గా ఉండే వేరే ఏ చోటైనా సరే మన సమ్మేళన కార్యక్రమాన్ని ఆనందంగా జరపాలని అందరినీ ఈ సభాముఖంగా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేయాలని సభాముఖంగా నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. వారపూడి వారికి కరతాళంతో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వారు ముందుకు వచ్చినందుకు. మరి మన మూడవ కలయిక జనవరి 26, 2013 మోరంపూడి వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. సో అది ఈరోజు జరిగిన తీర్మానం. ఇక్కడ యాక్చువల్గా 3 ఏళ్ళకి ఎందుకు జరుపుకోకూడదని కూడా మేము ఇందాకటి వరకు కూడా అనుకున్నాం. సరే అదే ఈరోజు తీర్మానిద్దాం అనుకున్నాం. కానీ వీరి ఉత్సాహం చూస్తే కాదు, ఉత్సాహం ఉన్నంత వరకు ముందుకు వచ్చినంత వరకు ముందు ఎవరి చేద్దాం, తర్వాత అప్పుడు చూద్దామని మరి పెద్దలు డిసైడ్ చేయటం వలన మరి ప్రస్తుతం ప్రతిడు చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది. మరి మూడవ కలయిక మరి మోరంపూడి వాళ్ళు ముందు రావటం, వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇప్పుడే మన ట్రస్ట్కి 2 లక్షల రూపాయలు మన చందు అనౌన్స్ చేయడం జరిగింది. వారు ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. వాళ్ళ ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు అంట. కొట్టాలి ఇంకా గట్టిగా. ఇంకెవరైనా దాతలు మరి ముందుకు రావాలి, ఎవరు తోచినంత వాళ్ళకి. మన ట్రస్ట్ మరి ఇక్కడ చూస్తే 75 to 80% మరి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. మరి మన ట్రస్ట్ని గట్టి పునాది వేసి వీళ్ళందరికీ అన్ని విధాలా మనం సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలడుగు సీతారావు మా గవర్నమెంట్ వాడి ఆడగొచ్చు 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడే ఇంకా మనం మెరుగ్గా ఎలా చేయగలం, దీని మీద మీ అభిప్రాయాలు కృషి చేసి దానికి ఆయన కూడా పేరు కృషి చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఈ తోడవరం గ్రామంలో ఈ ఏర్పాట్లు చేసి ఇంత ఘనంగా మనకి సహకరించి మనకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసిన వాళ్ళ కృషికి ముందునే వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు చాలా కష్టపడి ఈ పల్లెటూరులో ఇంత బాగా ఈ ఏర్పాటు చేయటువంటి సామాన్య విషయం కాదు. వాళ్ళకి ఎంతో అభిమానంతో మనం పిలిచి ఇదంతా చేసినందుకు మనందరం సభముఖంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తూ ఈ నెక్స్ట్ జరిగే వారంపూడే జరిగేదానికి చిన్న శ్రీకర్ బాబు గారు వీళ్ళు పర్మిషన్ తోటి చిన్న సైజు ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం లాంటి పెట్టుకుంటే మనకి అప్రాక్సిమేట్గా అసలు ఎంత వస్తున్నారు ఎంత రావట్లేదు బై ఫోన్ ఆర్ చేయము కొంత దానికి కొంత చిన్న ఫండ్ ఒక 100 రూపీస్ పర్ హెడ్ 50 రూపీస్ జడ్జిమెంట్స్ పెట్టుకుంటే చేసే వాళ్ళకి 10 కుటుంబాలు ఉండాలి చేయొచ్చు. మన కుటుంబాలు తక్కువ 10 కుటుంబాలు చేయొచ్చు, లేకపోతే 2 కుటుంబాలు ఒకరి వాళ్ళు చేయాలని ప్రాబ్లం. మనకి మనమే అందరూ వాలంటీర్ పార్టిసిపేట్ చేసి చేసుకోవడం బాగుంటుందని దాన్ని కూడా ఒకసారి ఆలోచించుకొని చెప్తూ ఈ ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళకి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తూ నా వంతుగా 10,116 రూపాయలు ఈ ట్రస్ట్కి ఇవ్వడం నేను ఉంచుకున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. మీ సజెషన్ బాగుంది. మరి ఎప్పుడూ కూడా మరి ఒకళ్ళు భరించాలని కష్టంగా ఉంది కాబట్టి మీరు చెప్పిన సజెషన్ అంటే మనందరం మనిషికి 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఏదో ఆదుకుంటే అని కాదు, అంటే యాజ్ ఇది అలా పెడితే బాగుంటుంది. ఒక సిస్టమేటిక్గా ఉంటుందని ఆ భావన. తర్వాత ఫ్యూచర్లో ఈ మీట్లు పెట్టే వాళ్ళందరూ కూడా ఒకటే సజెషను, ఇవాళ పెట్టినట్టు ఖర్చు పెట్టద్దు, సన్మానాలు చేయొద్దు, గిఫ్ట్లు ఇవ్వద్దు. దీనికి ఒప్పుకుంటేనే మన నెక్స్ట్ మీట్లు ఒప్పుకుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే గిఫ్ట్లు మేము ఎందుకు ఇచ్చామంటే ఈ ఆర్జన్ ఈ ఊరు అంటున్నారు కాబట్టి చోడవరం, ఈ చోడవరం గుర్తుగా మేము ఇస్తున్నాం కాబట్టి వేరే ఉద్దేశం లేదంటున్నారు. సో ఇక్కడతో గిఫ్ట్లు ఇక లాస్ట్. ఇక ఫ్యూచర్ ఏ మీట్లలో కూడా నో మోర్ గిఫ్ట్స్, నో మోర్ సన్మానం, ఇక్కడ ఆపేద్దాం. మన ఖర్చు చాలా సేవ్ చేయిస్తాం. అలా ఇంకోసారి ఇంకా 5 ఏళ్ళ తర్వాత మనం ఆడే పెట్టచ్చు. మన ఖర్చు సేవ్ చేస్తే ఇంకొకసారి పెట్టచ్చు. సో దీనికి ఒప్పుకుంటే అందరికీ ఫ్యూచర్లో మనం కనెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. నేను ఇదివరకే చెప్పాను గౌర్ని అని అసలు కరెక్ట్. గౌర్నేనే కరెక్ట్. ఎన్నేలాగా 3 అక్షరాలే కరెక్ట్. ఇంకా అదే ఎన్ని మిగిలిన కూడా దానికి ఇంటేషనల్ దాటి తర్వాత దాన్ని ఇది ఈ స్కూల్ టీచర్స్ వల్ల వచ్చిన ప్రాబ్లంతో ఇలా వచ్చినాయి. మీ సర్నే మీరు మార్చుకోకర్లా, మీదే గవర్నేనే కరెక్ట్. అయితే ఏంటంటే ఎక్కువ మంది గవర్నే రాస్తున్నారు కాబట్టి బ్యాంక్ డ్రాప్ అట్ట పెట్టాం. ఈ కన్ఫ్యూజన్ పబ్లిక్ వస్తుందనే ఒకటి పెట్టేసారు. సో మనందరి కోసం కూడా ఒళ్ళొట్ల, కొంత తప్పుగా ఒళ్ళొట్ల అంటారు కానీ అది ఒళ్ళొట్ల. పోగంటి దుర్గాదేవి వైఫ్ ఆఫ్ బస్మారావు 2000 పడింది. వారికి ధన్యవాదాలు. పిల్లకాండ్రులకి, ఆడపడుచులకి, పిల్లలకి మరియు సోడవరం గ్రామ ప్రజల తరఫున సోడవరం గ్రామ ప్రజల తరఫున ఊళ్ళో ఉన్న కమ్మ కులస్తులు అందరి తరఫున కూడా ఊరు పెద్దలందరినీ ఆహ్వానించడం జరిగింది. దాదాపు 50 మందిని. అదేవిధంగా సోడవరం గ్రామంలో ప్రతి కులానికి సంబంధించి ఒక్కొక్కళ్ళే ఎంపిక చేసి ఈ కులం ఆ కులం లేదు మొత్తం సోడవరం గ్రామం అందరికీ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పొరుగురు నుంచి వచ్చిన వారందరితో పాటు సమానంగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సదస్సు ఈ విధంగా జరగడానికి మే 8 గురువాళ్ళు ఏదైతే జరిగిందో ఆ రోజు చాలా ఆవేశంగా తీసుకున్నారు నిర్ణయం సోడవరం గ్రామంలో. అయితే జరుగుతలేదా అనేది చాలా మందికి సంశయం ఉంది.
ముఖ్యంగా మా రామకృష్ణ అన్నయ్య గారికి చాలా సంశయం ఉండింది, ఏదో చెప్పేసారు అవుతా అని. మనసులో కల్మషం లేకపోతే ఏ పని చేసినా చిత్తశుద్ధితో అక్షరాల్లో అనుకున్న దానికంటే మన మణి కృష్ణారావు ఒక ఆయన వచ్చాడు, గుడివాళ్ళ జరిగిన దానికంటే 80% చేయండి సార్ మీరు, లేకపోతే 70% చేయండి, లేకపోతే పాస్ మార్క్స్ 60 మార్క్స్ అని తెచ్చుకోండి అన్నాడు. 100 ఆనందాన్ని అనట్లేదు, 110 అనిపించాం. ఈరోజు అనుకున్న దానికంటే 600 మంది ఎక్స్పెక్ట్ చేస్తే 700 మంది వచ్చారు. కార్యక్రమం చాలా ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉత్సాహభరితంగా, ముఖ్యంగా ఆడపడుచులను చూసి ఆడపడుచులు ఈ కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ ఏముందిలే ఎవరికాళ్ళు సరిపెట్టుకున్నారు, నేను రాలేనులే నాకు ఆ పని ఈ పని ఉందని అన్ని పనులు పక్కన పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇది బాగా ఇచ్చేసి దీన్ని విజయవంతం చేశారు. సోడవరం గ్రామంలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వారు ఎప్పుడైనా సరే దాతృత్వం బెనర్జీ చౌదరి గారు చెప్పారు, అన్నయ్య అవుతాడు నాకు దేంట్లో వెనకాడేది లేదు.